స్వర్ణకారులు ఒక ఎలక్షన్ అన్నట్టుగా జరిపి మన దాంట్లో మన డి గౌస్ భాష గెలిచి ఈరోజు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారము ప్లస్ ఆఫీస్ స్వర్ణకార సంఘం ఆఫీసు ఓపెనింగ్ కూడా చాలా సంతోషదగ్గ విషయము. చాగలమరి స్వర్ణకార సంఘం అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు యూనిటీ చాలా బాగుంది మీలో. అలాగే స్వర్ణకార సంఘాలు ముందుకు నడవాలంటే ఏంటంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఎక్కువైపోయినాయి. ఎవరు చూసినా కానీ పెట్టుబడి అడుగుతున్నారు. పెట్టుబడి ఉంటే వద్దు చేయని చెప్పేసి. అలాగే మనం ఎంతో దూరం నుంచి వచ్చాం, 2 రోజులు జర్నీ చేసి రాత్రి కర్నూలు స్టే చేసాం. మళ్ళీ కరివేయడం డైనమిక్ హీరో ఎంత దూరం నుంచి అయినా పిలిస్తే రాకుండా ఉండకుండా ఉండరు. అయితే 27 పట్టణాల్లో 3000 స్వర్ణకార కుటుంబాలకు 204 కోట్లు బిస్కెట్లు ఇప్పించారు వర్కర్స్కి. ఆ ఘనత ఎవరిది? కరివేయడం గారికి. మన డి గౌస్ మరి ఎంఎస్ గౌస్ గారికి ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. అయితే ఈ సంక్షేమ సంఘానికి అవసరమైన వనరులను సమకూర్చడానికి అధ్యక్షులు గారు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి వచ్చండి. ఎందుకంటే అన్నగారు ప్రయత్నం అంటే అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు చాలా ప్రయత్నం చేశారు. స్వర్ణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం స్వర్ణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి మన కరివేణు మాధవ్ గారిదే చెప్పాలి. ఎందుకంటే చూస్తారులకు ఏదైతే సబ్సిడీ రుణాలు దాన్ని గట్టిగా ప్రయత్నం చేయాలి. మనం ఈ సబ్సిడీ రుణాల వల్ల మనం చాలా ప్రయత్నం చేయాలి. రాబోయే స్వర్ణకారులు దీనికి ఎక్కువగా బ్యాంకుతో లావాదేవీలు ఉండాలి. మీకు బ్యాంకులతో లావాదేవీలు నేను చెప్పేది ముస్లిం కమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది బ్యాంకు లావాదేవీలు. మీరు బ్యాంకుతో లావాదేవీలు పెట్టుకోవాలి. ఏదైతే మేనేజర్తో కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఎప్పుడు బ్యాంకుతో లావాదేవీలు మీరు ఉంటాయో మీ ఆటోమేటిక్గా అతను మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఎందుకంటే మీకు సంబంధాలు బాగున్నాయి కాబట్టి. ఈ సంబంధాలు తక్కువ మా కైకి లేని పోయి బ్యాంక్ ఆ కైకి మా కైకి ఏదో పోతుండదు అనుకుంటాం. చాలా తప్పు. ఎందుకంటే మనం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఏదంటే ముస్లిం స్వర్ణకారులు కానీ మళ్ళీ ఇతర స్వర్ణకారులు కానీ ఇలా ఏం తెలియదు బ్యాంకుల లావాదేవీలు. బ్యాంకులతో లావాదేవీలు ఉండాలని నేను కూడా మన అన్నగారికి ఒకసారి ఎక్కడైనా మీటింగ్లలో ఇది గట్టిగా చెప్పండి, లావాదేవీలు పెట్టుకోండి, మీరు బ్యాంకులతో లావాదేవీలు పెట్టుకుంటే మనకు రుణాలు రావడానికి ఆస్కారం ఉంది కానీ తెలుపుతూ మంచి ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు నేను మరొకసారి చాకలమరి మండల స్వర్ణకార సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి డి గౌస్, ఎన్ఎస్ గౌస్ మరి ట్రెజరర్ సాదక్ అలీ గారికి శుభాకాంక్షలు. మరి అందరికీ ఇక్కడ వచ్చిన నాకు అవకాశం అనేది ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఇక్కడ చాల్మరిలో స్వర్ణకార సంఘ ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్లలో డి గౌస్ గారు ప్రెసిడెంట్గా మరియు ఎన్ గౌస్ గారు సెక్రటరీగా, మీరంతా అంటే మనం కూడా కలుపుకోండి, మాది కూడా జిల్లా నంద్యాల జిల్లా కాబట్టి మీరందరూ కలిసి ఎన్నుకున్నారు. కాబట్టి ముందుగా వారిద్దరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతాను. మొత్తం నలుగురు ఆగిపోయారు. మరి ఇప్పుడు ఆ పాత్రనే పూర్తి చేస్తున్నటువంటి శాషాబాయ్ కర్నూలు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు యువ నాయకుడు మరి శాషాబాయ్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరూ చెప్పట్లేదు. ఇక్కడికి చాకల్మారి స్వర్ణకార సంఘ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరినీ ఒకసారి సలాం అలైకుం. ముఖ్యంగా మా నాయకుడు, మా అధ్యక్షులు వేణుమాధవ్ గారు, వీరితో మేము 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఉన్నాము. అయితే ఒక అదృష్టం ఏమంటే ముందు మా పెద్దలు చెప్తున్నారు, ఈరోజు పొద్దుటూరులో మనం వచ్చేసి మా అబ్బా కాలం నుంచి మనం ఇదే వృత్తిలో ఉన్నాము. ఈరోజు 5వ తరం జరుగుతుంది మా అంగడి. అయితే అధ్యక్షులు అంటే, స్టేట్ సెక్రటరీ అంటే, స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఎవరు చూడలేదు. పొద్దుటూరులో అయినా కానీ, చాకల్మరిలో అయినా కానీ, ఎక్కడైనా కానీ. ఒక ప్రెసిడెంట్ అంటే ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో మీటింగ్ పెడతారు, ఏదో మాట్లాడుకుంటారు,
అని వింటున్నాము. ఈరోజు మన ముందరికి వచ్చి మన అందరికీ ఏకంగా సంఘాలకు అభివృద్ధి పరుస్తూ ఈరోజు ప్రతి ఊరు ప్రతి గ్రామము తిరిగిన ఏకైక పర్సెంట్ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారంటే వేణుమాధవ్ గారు ఒకరే. శోభా నాగిరెడ్డి గారి దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాం 2002లో. తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె ఆ రోజున మరి మేము ట్రైనింగ్ అయ్యాం. మాకు ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఏ సంబంధాలు లేకపోయినా ఢిల్లీలో 10 మంది మా కేంద్ర మంత్రులు 100 మంది ఎంపీలతో చేపించుకునే దమ్ము నాకు బీసీ జాతీయ అధికార ప్రతినిధిగా ఢిల్లీ ఇన్ఛార్జిగా ఉంది. నేను ఇక్కడ తీసుకొస్తాను, కంపల్సరీ అభివృద్ధి చూపిస్తాను. ఆ అభివృద్ధిని చేయించుకునే బాధ్యత మీ కమిటీది. ఇవాళ ఏదో వచ్చాము వెళ్ళిపోయామనే మాటలు మనకొద్దు. బ్రహ్మాండంగా ఏలూరులో 600 గజాలతో స్వర్ణకార సంఘం భవనం కడతా ఉన్నారు. నేను నా సొంత ఊర్లో ఎమ్మెల్యే నిధులతో కట్టా. నేను ఇంకో విషయం తెలుసా, నేను వనభోజనాలు పెట్టాను. అది నేను ఫస్ట్లో 98లో 2004లో పెట్టా, మళ్ళీ ఒకసారి 2006లో పెట్టా. నేను 18వ సంవత్సరం ప్రెసిడెంట్ని. వనభోజనాలు ఎవరైనా పెడితే ఏం చేస్తారు? చందా అడుగుతారు. నేను చందా అడగల. వనభోజనాలకి రాకపోతే 1116 పెనాల్టీ అని పెట్టా. రాకపోతే దెబ్బకి అందరికీ అక్కడి నుంచి వెళ్ళడానికి బస్సులు కావాలా, 25 కిలోమీటర్ల బస్సుకి వెళ్ళాలా. తక్కువలో బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సు వెళ్ళాల్సిన బస్సుని గోల్డ్ మార్కెట్ నుంచి పెట్టా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను మరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అక్కడ టౌన్కి. అందుకని ఆ రోజున అలా పెట్టి బస్సులు అందరినీ కూర్చోబెట్టి ఇటువంటి మైక్ ఒకటి పెట్టి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా 6 లక్షలు కావాలా, స్వర్ణకార సంఘ భవనం కట్టాలంటే మైక్ పెట్టా, మాట్లాడండి అంటే దెబ్బకి ఎమ్మటే ఆ రోజు మాట్లాడి ఆ మైక్ ఆయన అనౌన్స్ చేసి ఆ డబ్బులతో బిల్డింగ్ కట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేసి బయటకు వచ్చారు. 240 మందికి తెల్లకాట్లు ఇచ్చాం ఆ రోజున. 260 మందికి వైఎస్ఆర్ ఇల్లు ఆ రోజున ఇల్లు ఇచ్చాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కంటితో చూసి, ఆకలి ఎవరైనా సరే మనిషిని చూసి చెప్పాలా. దుష్మన్ ఆయా तो भी खाने के टाइम पर बच्चा को पकाए सो खाना उसको रखो बेचना. अच्छा मैं इस्लामा में जाता हूँ, मैं इस्लामपेट वाला उसको आज से बोलता हूँ. అందుకనే మనం ఎక్కడైనా సరే మంచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు దేవుడు మనకి అండగా ఉంటాడు. మనకి కోయి దేనానే ఆద్మీ కోయి దేనానే మేరకు దేనాతో అల్లాచి దేనా. అచ్చా, అందుకని మీ అందరితో ఈరోజు ఇంతసేపు కూర్చునేటువంటి మాట్లాడే అదృష్టం దక్కినందుకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, రాయలసీమ మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మన పెద్దన్న ఇలియాస్ బాషా గారిని వారి యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుకుంటూ, మీ అందరి దగ్గర ఈ సమావేశం ఎమ్మటే వారు మాట్లాడిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. కంపల్సరీ ప్రతి దండా నీకు బాధ్యత గౌసు చూసుకో. మీ కమిటీని మాత్రం ఫైనాన్షియల్గా నేను ఎవరిని కింద పడిపోలేను. బ్యాంకుల ద్వారా గ్యారంటీ గౌస్ గారు స్వర్ణకారుడు కష్టంలో ఉంటే మాత్రం వారి పక్కనే ఉండే విధంగా మీ యొక్క కమిటీ పనితనం ఉండాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో ఈ 2 గంటలు కూర్చునేటువంటి అదృష్టం నాకు దక్కినందుకు హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.